హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కువగా అంటే ఒక వీడియో ఉంది. ఏంటంటే మనిషి తొందరగా బాగుపడాలి అంటే రాను, నాకు కుదరదు అని చెప్పాలంట. అలా చెప్తే ఆటోమేటిక్గా బాగుపడిపోతారంట. అది ఇన్స్టాలో వస్తుంది కదా. నెక్స్ట్ నేను కూడా అలా ట్రై చేస్తే పోతాము. నాకు కుదరదు, బండి ఖాళీ లేదు, నేను రాను అని చెప్పడం బెటర్ ఏమో. మనకి ఇది వర్కౌట్ అయింది అనుకుంటేనే వెళ్ళి ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నది సైలెంట్గా మనం లేము అని చెప్తే అక్కడితో పోయింది. మనమేమో అంతా మనలేగా అనుకుంటే ఇలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్యాక్సీ ఫీల్డ్లో ఎంత కఠినంగా ఉంటే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం నాకు ఫస్టే తెలుసు. మనమేమో ఇలా మెతగ్గా ఉండే పోనీలే 200 పోనీలే 300 ఏమేమిలే అనుకుంటే బిజినెస్ ఇలాగే లాస్ అయిపోతాం. కానీ ఏంటంటే మనీ విషయం కొంచెం స్ట్రిక్ట్గా ఉండటం బెటరే. మనకేమో తెలీదు, చూద్దాం ఏం జరిగిద్దాం. ఇలా ప్రతిసారి అనుకుంటానే ఉంటాం. 2 డబ్బులు తగ్గించినప్పుడు నెక్స్ట్ మళ్ళీ కామనే. ఇలా ఉంటే అయిపోతాం. అలా కాకుండా కొంచెం నెక్స్ట్ నుంచి నేను కూడా రాను, కుదరదు, బండి లేదు అని చెప్పి ఒక 2-3 సార్లు వేరే వెహికల్ పంపించి దానికి కిరాయి అసలు దానికి వర్త్ ఎంత అవుతుందో అంతే వసూలు చేపించేసేస్తే వాళ్ళకే తెలుస్తుంది. అవునా, దీని ప్రైస్ ఇలా ఉంటుందా అని. మనమేమో పోనీలే అనుకుంటే మనకి బొక్క పడిపోతుంది. ఈఎంఐలు కాదు కదా, ఏమీ చేయించలేము. ఇలా ఉంటే చూద్దాం నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో. కస్టమర్ మళ్ళీ కాల్ చేయకుండా ఉండరు, వాళ్ళకి కారుతో అవసరం రాకుండా ఉండదు, మళ్ళీ నాకు కాల్ చేయకుండా ఉండరు. అలా అని ఈగోతో ఏం చెప్పట్లా. ఒకసారి థింక్ చేస్తే అర్థమైపోయింది. అది చిన్న విషయం, అనవసరంగా ఒకసారి ఇలా జరుగుతాయి ఈ ఫీల్డ్లో. బట్ కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ.